మొత్తం శాపమంతా వెనక్కి ఎలా తీసుకోగలుగుతావు, కాబట్టి అనుగ్రహించవా అన్నాడు. అప్పుడు ఈశ్వరుడు టక్కన జాలిపడిపోయాడు. బ్రహ్మగారు అలా అనగానే, నాయన తొందరపడి శపించాను ఏమనుకోకు, నువ్వు లేకపోతే ఈ భూమి అంతా నాశనం అవుతుంది, ఎందుకంటే నువ్వు సృష్టికర్తవి. సృష్టికర్త లేకపోతే ప్రజల్లో భయం ఉండదు, అది ధర్మం కూడా కాదు. నిజానికి దండార్హుడివైనా ఆ దండనం కేవలం నీ శిరస్సుతోటే పోయింది, నువ్వు పరమ పవిత్రుడు అయిపోయావు ఇప్పుడు. అయినా నువ్వు మా బిడ్డవి, విష్ణువు యొక్క బొడ్డులోంచి పుట్టిన పవిత్రుడివి, నీ మీద నాకు కోపం ఉంటుందా? ఇప్పుడు నీకు ఒక శాపం ఇచ్చానని చెప్పాను కదా, ఏమిటా శాపం? నీకు గుడి ఉండదు, ఉత్సవం ఉండదు, పూజ ఉండదు. కానీ ఇప్పుడు ఈ శాపానికి మార్పు చేస్తున్నాను, ఎవ్వరికీ లేని గొప్ప వరం ఇస్తున్నాను. ఏమిటా వరం? ఏ యజ్ఞంలో అయినా మొదటి స్థానం నీదే. ఎవరైనా మొట్టమొదట బ్రహ్మకే ఆహుతులు ఇవ్వాలి, బ్రహ్మని పూజించాకే తక్కిన వాళ్ళని పూజించాలి. కాబట్టి ప్రథమ స్థానం నీది. యజ్ఞములు ఎవరు చేసినా వాళ్ళని బ్రహ్మానే పిలుస్తారు. నీకు గుడి ఉండదు, పూజ ఉండదు, కానీ నీ పేరు ప్రపంచంలో నిత్యం మారుమోగిపోతుంది. ఎలాగో చెబుతా విను. యజ్ఞం చేసిన వాడిని ఆహా ఆయన బ్రహ్మ అండి, యజ్ఞ బ్రహ్మ అంటారు. పౌరోహిత్యం చేసిన వాడిని బ్రహ్మగారు వచ్చారండి అంటారు. అదే అపరకర్మలు చేయించేవాడిని అపరబ్రహ్మ అంటారు. ఈ విధంగా నీ పేరుతోటే వాళ్ళు